నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలోన నేను చూపిస్తున్న ఈ సోలార్ గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. మనం ఈ సోలార్ అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది అగ్రికల్చర్ పర్పస్ కింద. ఈ చేన్లో అయితే మనం మిర్చి వేయదలుచుకున్నాం అనమాట. నర్సరీ ద్వారా నాట్లు వేసుకుందామని డిసిషన్కి అయితే వచ్చాను. మా ఏరియా వర్షం పడ్డది కానీ చుట్టుపక్కల జింకల బెడద అయిన తర్వాత ఇలా ఆవుల బెడద ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అందుకే నేను చేంజ్ అయితే చేసుకున్నాను. విత్తనం అయితే డైరెక్ట్గా పెట్టడం లేదు, నర్సరీ ద్వారా మొక్కలు పోసుకొని అయితే పెట్టుకుందాం అనుకున్నా. ఇక అయిన తర్వాత ఇవి 9 ప్లేట్లు అయితే బిగించారు. ఇవి వచ్చేసి 580 RPM. ఒక్కొక్క ప్లేటు మనకు పవర్ అయితే అందిస్తుంది అనమాట. 580 RPM. ఇవన్నీ కలిపి మనకు 5 హార్స్పవర్ల అంటే 5 HP మోటార్ అయితే 5 kW అయితే మోటార్ అయితే ఆడుతుందన్నమాట. మనం కూడా నిన్న మోటార్ కూడా దింపడం జరిగింది. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా మోటార్, ముందు భాగం నుంచి చూపిస్తాను. ఇక చూడండి, ఇది కింద స్ట్రెచ్చర్ అయితే వేయడం జరిగిందనమాట. ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 ప్లేట్లు అనమాట. అది ఒకటి గ్యాప్ అనమాట. ఎందుకంటే ఇవి 550కి స్ట్రెచ్చర్ ఉంటుంది, అంటే 580 వచ్చినాయి కాబట్టి ఒకటి ఖాళీగా ఉందన్నమాట. మనం ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు అనమాట. ఈ 9 ప్లేట్లే కూడా మనకి పవర్ని అయితే అందిస్తుంది. మోటార్ ఎలా ఆడుతుంది అనేది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి రెనోసిస్ కంపెనీది అనమాట. ఈ ప్లేట్స్ వచ్చేసి రెనోసిస్ కంపెనీవి. కింద సెంటర్ అడాప్టర్లు అయితే ఇచ్చారు. పైన వచ్చేసి రెనోసిస్ అంటే 2-in-1 అనమాట. పైన తీసుకుంటుంది పవరు, కింద తీసుకుంటుంది అనమాట. అంటే గాలికి వేడికి కూడా మనకి మోటార్ అయితే ఆడుతుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు, కాస్త ఎండగా కనిపిస్తుంది సూర్యుడు. ఇప్పుడు ఈ టైంలో మనకు మోటార్ వేస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి అంటే మనకు పడిందే 1.5 లోపల అయితే పడ్డాయి అనమాట. డ్రిప్ సిస్టమ్ ద్వారా దీన్ని సాగు చేయాలనుకున్నాం అనమాట. ఇక మనం చూసుకోవచ్చు, కింద అటాచ్మెంట్స్ చూసుకుందామండి. ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్లో అంటే ఇక్కడ బయట చూపిస్తున్నా కదా, ఈ గ్యాప్లో ఇవి సెట్ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే ప్యానల్ టు ప్యానల్ ఇలా సెట్ చేసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కటి అటాచ్మెంట్ చేశారనమాట. వీడియోలో చూపిస్తున్నా కదా, ప్రతి ఒక్కటి అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ అటాచ్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ సర్క్యులేషన్ చూసుకోండి. ఇక్కడ నుంచి వైర్ ఉందన్నమాట. ఈ వైర్ వచ్చేసి స్టార్టర్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ పవర్ని అంతా తీసుకొని, అంటే మళ్ళీ ఈ మొదల్లో కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ వైర్ ద్వారా అక్కడికి కనెక్షన్ అయితే అయిందనమాట. అంటే ఈ ప్లేట్ నుంచి ఆ ప్లేట్ నుంచి డైరెక్ట్ మనకి స్టార్టర్కి అయితే అందించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మోటరు చూసుకుందామండి. ఇది క్రాంప్టన్ కంపెనీది. ఇక్కడ చూపిస్తున్నా కదా, సంటెక్స్ అని ఉంది కదా, ఇది వచ్చేసి స్టార్టర్ అనమాట. ఇలా మనకు వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చారనమాట. ఇది వాళ్ళే ఫ్రీగా ఇస్తారనమాట. అంటే ఈ ప్లేట్లు బిగించుకున్నానికి ఈ స్టార్టర్ అనమాట. కొత్తగా కొనాలనుకుంటే 18,000 అట్లా ఉందన్నమాట. ఇది క్రాంప్టన్ కంపెనీది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ వచ్చేసి ఆన్ కావాలంటే మొదటగా ఈ ప్లగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఆన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఆన్ చేసిన తర్వాత పైన ఎండ వేడికి ఎంత పవర్ అయితే వస్తుందనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత ఉంది, 3690 అంటే 36.90 ఉందన్నమాట. ఇప్పుడు మనం కింద స్విచ్ ఇచ్చారనమాట. ఇది ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఇది మనం ఆన్ చేసిన తర్వాత ఆఫ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇవి ఆఫ్ చేసుకొని మళ్ళీ ఇది బంద్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ స్టార్టర్ అంటే ఆ మోటార్ నుంచి వచ్చిన వైర్ అయితే ఇక్కడ కనెక్షన్ ఇవ్వబడుతుంది అనమాట. అంటే బోర్తో నుంచి ఇక్కడికి కనెక్షన్ తీసుకోవాలన్నమాట. కనెక్షన్ తీసుకొని ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. ఈ పవర్ అనేది ఇక్కడ మనకు సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. కింద నుంచి సోలార్ నుంచి వచ్చింది కదా, అక్కడ నుంచి ఇది ఇక్కడికి ఫిట్ చేశారు. ఇవి వచ్చేసి మనకు ఆటోమేటిక్ అనమాట. ఇవి ఆన్ చేసాం కదా, ఇప్పుడు 3692 ఉంది. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కానీ మనకు బోర్లో ఎన్ని నీళ్ళు వస్తాయనేది పుష్కలంగా చూపిస్తానండి. ఇప్పుడు ఎంత పవర్ తీసుకోగలదో అంత పవర్ రావాలన్నమాట. 3600 ఉంటే 3600 రావాల్సింది, 5000 ఉంటే 5000 రావాల్సింది, అంతకు మించి అయితే లేదనమాట. ఇప్పుడు 2700కే మోటార్ ఆడింది. మనకు ఇలా నీళ్ళు అయితే వస్తున్నాయి. అంటే స్టార్టింగ్లో కొంచెం లూజ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా వస్తున్నాయి.
ఎండ ఎలా ఉంటే అలా వస్తున్నాయి నీళ్ళు. ఇక మనం చూసుకోవచ్చు ఇక్కడ స్టార్టర్లో వచ్చేసి ఈ విధంగా 3.5 అట్లా చూపిస్తామన్నమాట. అయినా కూడా మోటార్ ఆడుతుంది. మనకు మోడల్ మూసుకున్నా కూడా అంటే క్లైమేట్ కోల్డ్గా ఉన్నా కూడా మోటార్ అయితే ఎంత రన్ కావాలో అంత అవుతుంది. తక్కువ వాటర్ పోస్తుంది. కొంచెం ఎండ ఎక్కువ వచ్చే కొద్దీ ఎక్కువ వాటర్ అయితే పోస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా వాటర్ అయితే అలానే వస్తుంది అనమాట. కంప్లీట్లీ ఇలాగే వస్తున్నాయి అనమాట. అంటే కొంచెం తగ్గుతుంది. మనం ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ 3700కి వెళ్ళింది చూడొచ్చు. మనం ఆఫ్ చేయాలనుకుంటే కన్నా ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ దగ్గరకు వెళ్తుంది. ఇది 0 అయిన తర్వాత ఇప్పుడు 0 అయింది కదండి. అప్పుడు 37.03 ఉంది. ఇప్పుడు మనం బంద్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు బంద్ చేసిన తర్వాత మోటార్ అయితే ఆఫ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 240 వాట్స్ నుంచి 415 వాట్స్కి అంటే 5 హెచ్పీకి అయితే ఆడుతుంది. ఇది వచ్చేసి లేదు మనకి ఇంకా 7.5 హెచ్పీ వేసుకోవాలనుకుంటే కినా వేరేది వేసుకోవాల్సి వస్తుంది అనమాట, డీపీ. కానీ అయిన తర్వాత సోలార్స్ కూడా మనకు 6 హెచ్పీ 5 హెచ్పీ 3 హెచ్పీ 2 హెచ్పీ 1 హెచ్పీకి కూడా ఉన్నాయి అవైలబుల్. ఎవరికన్నా కావాలనుకున్నా కింద నంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి మనకు మొదటిగానే డబ్బులన్నీ కట్టేసినట్లయితే ఒక 10% పట్టుకున్నట్లయితే వాళ్ళు వచ్చి ఫిట్ చేస్తారు. మనం కూడా 90% అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడికి సోలార్ తీసుకొని వచ్చి ఫిట్ చేశారనమాట. మీరు బిల్ వేయించుకొని వచ్చి చేసుకోవచ్చు. జిఎస్టీ బిల్ అంటే జిఎస్టీ బిల్లు, లేదంటే డైరెక్ట్ తెచ్చి బిగిస్తారంటే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వాటర్ ఎక్కువ అవుతుంది, పక్క చేళ్ళకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ విత్తనం విత్తుకుంటున్నారు కాబట్టి మనం బంద్ చేసుకున్నాము. లేదంటే మీకు పుష్కలంగా నీళ్ళు ఎలా వస్తాయి ఫుల్ క్లారిటీతో అంటే ఎంతసేపు కొడుతుంది అనేది చూపిస్తా. అంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా పైపులు తెచ్చుకోలేదు. ఇప్పుడు మెయిన్ వచ్చేసి దీనికి డ్రిప్ వేసుకోవాలన్నమాట, ఫినోలెక్స్ కంపెనీది. ఇప్పుడు ఫినోలెక్స్ కంపెనీ వేయాలంటే కూడా వాళ్ళు సబ్సిడీ ప్రభుత్వం అయితే వదలలేదని చెప్తున్నారు. సబ్సిడీ వచ్చినట్లయితే ఇప్పుడు వేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఇక్కడ సెంటర్ చేసుకొని మనకు విడి భాగాలుగా వాళ్ళు బిగించుకున్నట్లయితే ఈ చుక్కల ద్వారా నీళ్ళను మొక్కకు అందించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు చాలా మటుకు బెట్ట పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మా సైడ్ వర్షం వచ్చినా కూడా ఇంకా విత్తనం విత్తడానికి సంకోచిస్తున్నారు. ముందుగా విత్తనం విత్తుకుంటే మళ్ళీ ఎండకు దెబ్బతిని పంట ఎండిపోతుందేమో చాలామంది ఆలోచన చేస్తున్నారు. ఇక ఇదండి సోలార్ గురించి. ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా లేదు మీరు ఎవరైనా మాట్లాడాలనుకున్నా కూడా కింద నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, లేకుంటే పైన స్క్రోల్ అవుతుంది కదా ఆ నంబర్కి మీరు కాల్ చేయండి. 80 to 90% మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ వచ్చేసి మనకు ఏమి కావాలన్నా కూడా మెటీరియల్ వాళ్ళే తెచ్చి బిగించిపోతారు. అయిన తర్వాత ఇక్కడ స్టార్టర్ చూపిస్తున్నా కదా, ఆ స్టార్టర్లో కూడా మనకు బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ వెళ్ళి డ్యామేజ్ చేసినట్లయితే వాళ్ళకేం సంబంధం ఉండదండి. దానికంటే స్టార్టర్కి 1 నిమిషం కూడా గ్యారంటీ ఉండదు. అందుకే భద్రంగా పెట్టుకోవాలి. కింద నుంచి ఏటివి పోనీకోకుండా వైర్ ద్వారా ఏమన్నా కింద నుంచి నేలలో ఉంటాయి కదా, రాత్రికి వచ్చి దాంట్లో డ్యామేజ్ చేసిపోతే కినా స్టార్టర్ పోయిందంటే మళ్ళీ 18,000 పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే నార్మల్గా ఏం పోవు, దానికి భద్రంగా మనము ఎప్పుడెప్పుడు అది బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు చూసుకొని బంద్ చేసుకొని మనం కీ వేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఇక ఇదండి వీడియో కినా. మన వీడియో నచ్చింటే కినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.